చిప్స్ ఇంట్లోనే తయారు చేసే విధానం మీకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు ఈజీగా ఇంట్లోనే తినేది చిప్స్ మీకు చూపిస్తే. పొటాటో చిప్స్ పిల్లలు స్నాక్స్గా ఇష్టంగా తింటారు కదా. స్కూల్ నుంచి రాగానే అడవడి పడకుండా ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి ఇంగ్రీడియంట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మరికొంత వీడియోస్ వస్తాయి. ప్రాసెసింగ్స్లో స్టార్ట్ అయిపోయామండి. గీసి పెట్టుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. స్లైసెస్ ఉంది కదా, అన్ని విధానంగా సన్నంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకున్నాక పొడి క్లాత్లో వేసుకోవాలి. ఇలా పొడి క్లాత్తో స్లైస్ అన్నీ తుడిచేసుకొని ఇంకా కొన్ని ఇలా తుడిచేసుకోవాలండి. పొడులు లేకుండా, వాటర్ లేకుండా డ్రై అయిపోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాలండి. ఆయిల్ సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం కలుపుకోవాలండి. ఎక్కువగా ఆయిల్ టెక్కింగ్ దగ్గర పెట్టేసుకొని టిష్యూ కానీ పేపర్ ఉంటే మీ ఇష్టం కానీ ఇలా వేసుకోవాలండి. వేసుకోనండి అన్న కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా పేపర్కి ఇష్టంగా అయిపోతుందండి. ఎందుకంటే ఈజీగా క్రిస్పీగా ఇంట్లోనే లేస్ చేసుకోవచ్చు. అంతే అండి, క్రిస్పీగా ఈజీగా హాఫ్ అన్ అవర్లో లేస్ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి, మరికొంత వీడియోస్ వస్తాయి. క్రిస్పీగా ఈజీగా చిప్స్ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి, మరికొంత వీడియోస్ వస్తాయి.